స్లోగా మీరు చెప్పిన 6 గ్యారంటీలు చూసి జనం ఓటు వేశారు. వాటిని నెరవేర్చడంలో మీకు తలప్రాణం తోక్కొస్తుందంటున్నారు. నెరవేర్చడానికే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు కూడా చూస్తే మీకు చాలా విషయాలకి ఇంకా స్పష్టత లేదు, అమలు ఎలా పడుతుంది. మహిళలకి ఫ్రీ బస్ రైడ్ అని చెప్పారు. మొన్న సజ్జనార్ గారు వచ్చి చిన్న డిస్టెన్స్లకి వెళ్ళకండి పిలుపునిచ్చారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొంతవరకు వెళ్ళడం. ఏంటండి కాంగ్రెస్ పార్టీలో అంత నచ్చేసిన విషయం మీకు? మినిస్టర్ చెయ్యాలన్నా, ఎమ్మెల్యే చేయాలన్నా పర్మిషన్ వెళ్ళి కేసీఆర్ని అడగాలి, కేటీఆర్ని అడగాలి, కవితని అడగాలి, హరీష్ రావుని అడగాలి. 4 సీఎంలు కదండి వాళ్ళకి. ఓహో, 4 సీఎంల నుంచి ఇప్పుడు ఒక సీఎంకి వచ్చింది. సో ఇప్పుడైతే మీరు యూఆర్ ఆస్పైరింగ్ ఫర్ భువనగిరి మీకు ఇస్తారని చెప్పి కొంతమంది సర్కిల్స్లో టాక్. అంటే మీరు ఎవరి వర్గం అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ సముద్రంలో. మెయిన్ ఇన్స్పిరేషన్ డీకే గారు. సో మొన్న అయితే మరి డీకే గారి చొరవతోటే మీరు కర్ణాటకకి మీకు అవకాశం వచ్చిందా? ముఖ్య పాత్ర పోషించారు. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తారు, ఇంతకుముందు వాళ్ళు చూసారు కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు చేసింది. బీఆర్ఎస్ పాలన అంత ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి బీఆర్ఎస్ ఎక్కడ ఆలోచించింది మేడం? ఎలా మొదలు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కదా. కేసీఆర్ గారి ఫేస్బుక్ పేజ్ చూడలేదేమో మీరు? చాలా మంది ఫుడ్ బోర్డింగ్ చేస్తూ వేలాడుతూ ఆందోళన పడుతున్న పోస్టులు. అలా అంతవరకు సరిపోతారండి, ఇంకా అయిపోయింది వాళ్ళు. ఇన్ని కార్లు ఉంటే ఇప్పుడు కొత్త కార్లు ఎందుకు కొన్నారండి? కేసీఆర్ ఫ్యామిలీ తినడానికే జీవిస్తుంది, తిన్నది ఇప్పుడు మొత్తాన్ని కక్కుతారు. మీరు కక్కిస్తారా? చట్టం ఎవరికి మోదీ గారి పాలన బాగాలేదంటారు. అయితే ఏంటండి క్లాప్స్ కొట్టడం? అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏం చేసేది సార్? ఏం చేసేవారు? కర్ణాటకలో గెలిచిన తర్వాత చేతులు ఎత్తేసింది ప్రభుత్వం, చేయలేక చాలా విషయాలని చెప్పి. చేతులు ఎత్తలేదు మేడం. ఈ గత 10 ఏళ్లలో ఒక మాట ఒప్పుకుంటారా తేజ? మేము ఒకటి చెప్పరా మేడం, మేము ప్రతి బడ్జెట్లో మినిమం ఎక్కడున్నారు మేడం? అందరూ మాట వాస్తవం కదా, సూసైడ్ చేసుకుంటున్నారు. కరెంట్ కట్లు ఉండవు. అండ్ ఈ పచ్చదనం ఇలా కొనసాగడానికి కాదు మేము గవర్నమెంట్లోకి వచ్చింది, ఇంకా మంచి చేయడానికి వచ్చింది.